దుబాయ్ షేక్ సముద్రంలో 5 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఒక దీవిని నిర్మిస్తున్నారు. ఆ దీవిలో ప్రతి విల్లా ముందు ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది. సముద్రపు భయంకరమైన అలలను ఆపడం ద్వారా అక్కడ ఒక విశాలవంతమైన దీవిని నిర్మించాలనే దుబాయ్ షేక్ కల వల్ల ఇంజనీర్లు మరియు కార్మికులకు భయంకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వీడియోలోని మొదటి భాగంలో కేవలం 70 కిలోమీటర్ల పొడవు ఉన్న దుబాయ్ తీర ప్రాంతాన్ని 124 కిలోమీటర్లకు విస్తరించడానికి తాటి చెట్టు ఆకారపు దీవిని ఎలా రూపొందించారో మీరు చూశారు. మీరు వీడియోలో చూసినట్టు ఈ పామ్ జుమేరా ఔటర్ వాల్ ని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లను సరైన స్థానంలో ఉంచడానికి డైవర్స్ నీటిలో 30 అడుగుల లోపలికెళ్లి ప్రతి రాయిని తనిఖీ చేసి బయట ఉన్న టీముకు ఓకే అని సిగ్నల్ ఇచ్చేవారు. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విజ్డమ్. ఛాలెంజ్ నెంబర్ 5. ఫ్రెండ్స్, పామ్ జుమేరా ఐలాండ్ నిర్మాణం ప్రారంభమై 6 నెలలు మాత్రమే అయింది మరియు ఇంజనీర్ల బృందం 4 కిలోమీటర్ల పొడవైన బ్రేక్ వాటర్ ను నిర్మించారు. కానీ ఇంకా 7 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. ఈ దీవిని నిర్మించడానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇంజనీరింగ్ బృందానికి ఇచ్చిన గడువు కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇప్పుడు ఇంజనీర్లకు ఈ బ్రేక్ వాటర్ తో పాటు దాని లోపల ఉన్న తాటి చెట్టు ఆకారపు దీవిని కూడా పూర్తి చేయడానికి కేవలం 21 నెలలు మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పుడు ఇంజనీర్లకు ఉన్న సమస్య ఏంటంటే వారు ఈ బ్రేక్ వాటర్ ను పూర్తి చేసిన తర్వాత లోపలి భాగం యొక్క దీవిని నిర్మించడం మొదలు పెడితే వారు దుబాయ్ షేక్ ఇచ్చిన గడువుకు చేరుకోలేరు. అలా అని వారు లోపలి భాగాన్ని నిర్మించడం మొదలు పెడితే సముద్రపు అలలు ఆ దీవిని మింగేస్తాయి. అంటే ఇంజనీర్లు ఇప్పుడు ఒక ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఇంజనీర్లు 2 దీవుల నిర్మాణం ఒకేసారి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అంటే బ్రేక్ వాటర్ నిర్మిస్తున్న సమయంలోనే పామ్ ఐలాండ్ ను కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఇంజనీర్ల ఈ కొత్త ప్లానింగ్ విజయవంతంగా సాగుతున్నప్పుడే శీతాకాలం రావడం వలన కొత్త సమస్యలు తలెత్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో అరేబియన్ సముద్రం బలమైన గాలులు మరియు తుఫాన్లకు గురవుతుంది. ఆ తుఫాన్లను షమాల్ స్టార్మ్స్ అంటారు. ఈ బలమైన గాలుల కారణంగా సముద్రం చాలా అల్లకొల్లలంగా మారుతుంది. దీనివల్ల సముద్రంలో ప్రయాణించడం కూడా చాలా కష్టమవుతుంది. దీవి నిర్మాణానికి ప్రశాంతమైన సముద్రం చాలా ముఖ్యం. ఈ తుఫాన్ల కారణంగా నిర్మాణ పనులు 2 నెలలు నిలిపివేయబడ్డాయి. కానీ ఈ 2 నెలల్లో నిర్మాణ బృందం తమ సమయాన్ని వృధా చేసుకోలేదు. ఈ 2 నెలల్లో వారు దీవి నిర్మాణంలో వచ్చే సమస్యల మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఛాలెంజ్ నెంబర్ 6. ఈ పామ్ ఐలాండ్ ను నిర్మించడానికి 94 మిలియన్ క్యూబిక్ మీటర్ ఇసుక అవసరమవుతుంది. అంటే ఈ దీవిని నిర్మించడానికి సుమారుగా 150 కోట్ల టన్నులు ఇసుక అవసరం. ఈ సమస్య ఇంజనీరింగ్ టీమ్ కు చాలా తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఇందులో ఛాలెంజ్ ఏంటంటే ఇంత మొత్తంలో ఇసుక ఎక్కడి నుంచి తీసుకురావాలి. మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నట్టు దుబాయ్ ఇసుకతో నిండి ఉన్నప్పటికీ కూడా ఆ ఇసుకతో ఎలాంటి నిర్మాణ పనులు చేయలేరు. ఎందుకంటే ఎడారిలో ఉన్న ఇసుక చాలా మెత్తగా ఉంటుంది. దీనిని నీటిలో పోస్తే నీటిలో అది కలిసిపోతుంది. అంటే ఇంజనీర్లకు నీటిలో కలవని మరియు దీవిని దృఢంగా ఉంచే ఇసుక కావాలి. పరిశోధన తర్వాత ఈ పనిని నిర్వహించడానికి అవసరమైన ఇసుక సముద్ర అడుగు భాగాన మాత్రమే దొరుకుతుందని కనుగొన్నారు. నిర్మాణ ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఒక చోటును కనుగొన్నారు. ఇక్కడ అడుగున చాలా ఇసుక ఉంది. ఇది దీవిని నిర్మించడానికి సరిపోతుంది. సముద్రం అడుగున నుండి ఈ ఇసుకను తీయడానికి ఒక డ్రైజర్ ను ఉపయోగించారు. ఈ డ్రైజర్ ఇసుకను సముద్ర అడుగు భాగాన్ని నుండి దాని ట్యాంకులో నింపుకుంటుంది. కేవలం 1 గంటలోనే ఈ డ్రైజర్ దాని ట్యాంకులో 8,000 టన్నుల ఇసుకను నింపుకుంటుంది. తరువాత ఐలాండ్ వద్ద ఆ ఇసుకను స్ప్రే చేసేస్తుంది. ఈ ప్రక్రియను రెయిన్ బోయింగ్ అంటారు. 8,000 టన్నుల ఇసుకను సముద్రం నుండి కన్స్ట్రక్షన్ స్పాట్ దగ్గరకు చేర్చడానికి ఒక డైజర్ కోడ్ 4 గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన కేవలం పగటి పూట 12 గంటలు మాత్రమే పనిచేసిన మొత్తం 150 కోట్ల టన్నుల ఇసుకను రవాణా చేసేందుకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఇంజనీర్లకు అంత సమయం ఎక్కడుంది? అందుకే దుబాయ్ షేక్ ఇచ్చిన గడువును వీలైనంత తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుగా అనేక డైజర్లు ఒకేసారి పనిచేయాలని నిర్ణయించారు. ఛాలెంజ్ నెంబర్ 7. రెయిన్ బోయింగ్ ప్రక్రియ ద్వారా ఈ తాటి చెట్టు ఆకారపు దీవిని సృష్టించడం అంత సులభమేమీ కాదు. ఈ మొత్తం ప్రాజెక్ట్ లో ఒకే ఒక లైను సరళ రేఖగా ఉంది. మిగతా అన్ని రేఖలు వంకర ఆకారంలో ఉన్నాయి. ఈ తాటి చెట్టు ఆకారపు దీవిలో వంకర రేఖలు ఇంజనీర్లకు చాలా ఇబ్బందులను సృష్టించాయి. డైజర్లు సముద్రంలో ఇసుక చల్లుతున్నాయి మరియు దీవి
దీవి యొక్క కొంత భాగం కూడా సముద్రం పైకి వచ్చింది. కానీ ఏ ఆకారంనైతే ఇంజనీర్లు నిర్మించాలనుకున్నారో నిజంగా ఆ ఆకారం నిర్మించబడుతుందో లేదో అని తెలుసుకోవడం చాలా అవసరం. తప్పుడు స్థానంలో ఇసుక చల్లితే దీవి ఆకారం పాడైపోవడమే కాకుండా డబ్బులు మరియు సమయం రెండూ వృధా అవుతాయి. దీని కారణంగా భూమి నుండి 650 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అవును, పామ్ జుమేరా ఐలాండ్ ఫోటోలు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల ద్వారా తీయబడ్డాయి. ఈ శాటిలైట్ ఫోటోలు దీవి యొక్క ఆకారం ప్లానింగ్ ప్రకారం ఉందని నిరూపించాయి. ఈ విషయం తెలిసిన ఇంజనీర్లు ట్రెజర్ పనుల వేగాన్ని మరింతగా పెంచారు. కానీ ట్రెజర్ పనుల వేగం పెరిగే కొద్దీ వారి సమస్యలు కూడా పెరిగాయి. ఎందుకంటే సముద్రంలో తాటి చెట్టు ఆకారం కాదు కదా, తాటి చెట్టు యొక్క రూపురేఖలు కూడా కనపడలేదు. ట్రెజర్లు కేవలం అంచనాల ద్వారా ఇసుకను జల్లి తాటి చెట్టు ఆకారాన్ని నిర్మించడం అసాధ్యమని ఇంజనీర్లకు అర్థమైంది. ఇప్పుడు ఇంజనీర్లు ట్రెజర్ ఖచ్చితమైన చోటులో ఇసుకను జల్లేలా ఏదో ఒక ప్లాన్ చేయాల్సి ఉంది. ఈ పనిని పూర్తి చేయడానికి GPS టెక్నాలజీని ఉపయోగించారు. GPS చేతిలో పట్టుకొని వర్కర్స్ దీవి సరిహద్దుల్లో నడిచేవారు మరియు వారు నడిచే పిన్ పాయింట్ డేటాను GPS ద్వారా సేవ్ చేసేవారు. తరువాత GPS కోఆర్డినేట్ యొక్క డేటాను ట్రెజర్ కు పంపేవారు. ఈ GPS డేటా వల్ల ఎక్కడ నుంచి అయితే వర్కర్ నడిచారో ట్రెజర్ సరిగ్గా అదే స్థానంలో ఇసుకను స్ప్రే చేసేది. ఈ పరిష్కారం సంపూర్ణంగా పనిచేసింది మరియు ట్రెజర్ ఇప్పుడు ఖచ్చితమైన స్థలంలో ఇసుకను స్ప్రే చేసేది. ఛాలెంజ్ నెంబర్ 8. పామ్ జుమేరా నిర్మాణం ప్రారంభమయ్యి 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలమైంది. బ్రేక్ వాటర్ ను ఇప్పటి వరకు 8 కిలోమీటర్లు పొడిగించారు. మరోవైపు పామ్ ఐలాండ్ బృందం కూడా పగళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే పామ్ ఐలాండ్ లోని 16 భాగాల్లో నుంచి 9 భాగాలను నిర్మించారు. ఇప్పుడే ఇంజనీరింగ్ బృందానికి ఊహించని సమస్య ఎదురయ్యింది. సముద్రంలోని శక్తివంతమైన అలలను ఆపడానికి నిర్మించిన బ్రేక్ వాటర్ ఇప్పుడు తన పనిని సంపూర్ణంగా చేయడం మొదలుపెట్టింది. ఆ బ్రేక్ వాటర్ వాల్ నిజంగా సముద్రపు అలలను ఆపుతుంది. కానీ ఇప్పుడు దీవి లోపల నీటి ప్రవాహం తగ్గిపోయింది. అంటే దీవి లోపలి భాగంలో ఉన్న నీరు ఒకే చోట నిలిచి మురికిగా మారడం మొదలయ్యింది. ఈ సమస్య ఎంత పెద్దదంటే ఇప్పుడే దీని పరిష్కారం కనుగొనకలేకపోతే షే ప్రాజెక్ట్ ఘోరంగా విఫలమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి దీవి యొక్క డిజైన్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీవి లోపలి భాగంలో ఉన్న నీరు పాడైపోకుండా ఉండడానికి ఒక ప్లాన్ చేయాల్సి ఉంది. అదృష్టవశాత్తు ఇంజనీర్లు ఒక మంచి పరిష్కారాన్ని కనుగొన్నారు. సముద్రపు నీరు దీవిలో ఒకవైపు నుంచి లోపలికి వెళ్లి మరోవైపు నుంచి బయటకు వెళ్లేలా బ్రేక్ వాటర్ ను 2 వైపుల నుండి పగలగొట్టి అక్కడ వంతెనలు నిర్మించారు. ఈ పరిష్కారం పనిచేసింది. 2 వారాల తర్వాత దీవిలో చిక్కుకున్న మురికి నీళ్లు నెమ్మదిగా బయట సముద్రంలో కలిసిపోయింది. ఛాలెంజ్ నెంబర్ 9. ఆగస్టు 2003లో పామ్ జుమేరా యొక్క బ్రేక్ వాటర్ పూర్తయింది. 99 మిలియన్ టన్నుల రాళ్లతో 250 మీటర్ల పొడవు గల ఈ బ్రేక్ వాటర్ సముద్రపు అలలను బాగానే అడ్డుకుంటుంది. 1 నెల తర్వాత పామ్ ఐలాండ్ బృందం నుంచి కూడా శుభవార్త వచ్చింది. 150 కోట్ల టన్నుల ఇసుకతో తయారు చేసిన పామ్ ఐలాండ్ కూడా ఇప్పుడు పూర్తయింది. 1 సంవత్సరం పాటు నిరంతరంగా పనిచేస్తున్న డైజర్లకు కూడా ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఆశ్చర్యకరంగా ఇంజనీరింగ్ బృందం ఈ మొత్తం ప్రాజెక్ట్ ని సమయానికంటే ముందే పూర్తి చేశారు మరియు ఇప్పుడే ఈ దీవి మీద విలాస్ షాపింగ్ మాల్ మరియు హోటళ్లు నిర్మించే సమయం వచ్చింది. ఇంజనీర్లకు ఇప్పటికీ కూడా సమస్యల నుండి విముక్తి కలగలేదు. ఇప్పుడు అసలైన మరియు అతిపెద్ద సమస్య ఇంజనీర్లకు ఎదురయ్యింది. ఏ ఇసుకనైతే దృఢమైన దీవిని నిర్మించడానికి ఉపయోగించారో ఆ గట్టి ఇసుకతో నిర్మించిన ఆ దీవి కొద్దిగా సముద్రంలో మునిగిపోవడం ఇంజనీర్లు గమనించారు. ఈ దీవి మీద మెటల్ రోడ్లు మరియు వేలాది భవనాలు నిర్మించాల్సి ఉంది. కానీ దీనికోసం దీవి యొక్క ఇసుక దృఢంగా ఉండడం చాలా అవసరం. ఈ సమస్య వల్ల మళ్ళీ ప్రాజెక్ట్ పనిని ఆపివేయడం జరిగింది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ దృష్టి మొత్తం ఈ ప్రాజెక్ట్ మీదే ఉంది మరియు ఈ దీవి కారణంగా దుబాయ్ షేక్ గౌరవం ప్రమాదానికి గురయ్యింది. పామ్ జుమేరా ఐలాండ్ యొక్క ఇసుక దృఢంగా లేనందున రానున్న కాలంలో చిన్న అర్త్ క్విక్ వల్ల కూడా ఈ పూర్తి దీవి నీటిలో కలిసే ప్రమాదం ఉంది. మీరు చూస్తున్నట్టు ఈ బౌల్ లో నీటితో పాటు
ఐలాండ్ యొక్క ఇసుకను ఉంచారు మరియు చిన్న కదలిక వల్ల మొత్తం ఇసుక నీటిలో కలిసిపోయింది. అంటే బ్రేక్ వాటర్ వల్ల ఇంజనీర్లు సముద్రపు అలలను ఆపగలిగారు, కానీ భూకంపాల నుండి పామ్ జుమెరా ఐలాండ్ ను ఇంజనీర్లు ఆపలేకపోయారు. ఈ సమస్యకు ఇంజనీర్ల వద్ద ఒకే ఒక పరిష్కారం మిగిలింది. అదే ఈ దీవి యొక్క ఇసుకను 12 మీటర్ల లోతుకు ప్రెస్ చేయడం. అతి శక్తివంతమైన రోడ్ రోలర్ కూడా ఇసుకను కేవలం 6 మీటర్ల లోతుకు మాత్రమే నొక్కగలదు. ఇప్పుడు 12 మీటర్లు లోపలికి ఇసుకను ప్రెస్ చేయడానికి ఇంజనీర్లు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఒక ఆధునిక హైడ్రాలిక్ డ్రిల్ ద్వారా భూమి లోపల వైబ్రేషన్ ను సృష్టించారు. ఈ వైబ్రేషన్ ద్వారా ఇసుక బాగా కాంపాక్ట్ అయిపోయేది. ఏ చోటైతే డ్రిల్ ద్వారా వైబ్రేషన్ పుట్టిస్తారో ఆ చోట ఇసుక దృఢంగా మారేది. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైంది. ఈ టెక్నాలజీ సహాయంతో పూర్తి దీవిలో 2.5 లక్షల కంటే ఎక్కువ రంధ్రాల ద్వారా వైబ్రేషన్ పుట్టించి పూర్తి దీవిని దృఢపరిచారు. 5 కిలోమీటర్ల పొడవు గల పామ్ జుమెరా దీవి మొత్తం గట్టిపడింది. ఇప్పుడు ఈ ఐలాండ్ నిర్మాణానికి సిద్ధమైంది. మామూలుగా ఈ ఐలాండ్ మీద 7 సంవత్సరాల వరకు నిర్మాణ పనులు జరగాల్సి ఉండేది. కానీ ఇంజనీర్లు మరియు 40,000 మంది కార్మికుల సహాయంతో ఆ నిర్మాణపు పని కేవలం 3 సంవత్సరాల్లో పూర్తయింది. జనవరి 2009లో అన్ని భవనాలు నిర్మించిన తర్వాత 5 కిలోమీటర్ల పొడవు గల ఈ దీవిని మొదటిసారిగా ప్రజల కోసం తెరవబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విజ్డమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.